హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో నచ్చే మరియు హెల్దీ అయినటువంటి అవకాడో బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలు, బనానా, బెల్లం, అవకాడో, చాక్లెట్ సిరప్, బాదం, కాజు. ముందుగా మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకుందాం. ఈ బాదం మరియు కాజులని కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. కొన్ని మిల్క్ షేక్ మిక్సీలో వేసుకున్నప్పుడు మరియు గార్నిషింగ్ కోసం వాడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. బాదం సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇదే విధంగా కాజులను కూడా కట్ చేసుకుందాం. ఈ కాజులు వేసుకోవడం వల్ల మిల్క్ షేక్కి థిక్నెస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ కాజులను కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అవకాడోని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ అవకాడో బాగా పండింది తీసుకున్నాను మిల్క్ షేక్ కోసం కాబట్టి అవకాడోని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా అవకాడోని పేస్ట్ చేసి అందులో ఉన్న పల్ప్ని ఒక స్పూన్తో తీసుకొని దానిని కట్ చేసుకుందాం. ఈ అవకాడో హార్ట్కి చాలా మంచిదండి. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో మనం బనానాని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. చూడండి, నేను ఈ విధంగా మెత్తగా కొద్దిగా పండింది తీసుకున్నాను. ఇలాంటిది మిల్క్ షేక్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా మిల్క్ షేక్ క్వాంటిటీ చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో బనానాని కట్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకుంటే బనానా నల్లగా అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవకాడో ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని వేసుకుందాం. మీరు కావాలంటే షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 5-6 బాదం మరియు కాజులను కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ముందుగా దీనిని నేను పాలు వేయకుండా మిక్సీ చేసుకున్నాను. ఎందుకంటే కాజు, బాదం అలాగే ఉండిపోతాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాలను వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను వేసుకుంటూ మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం చాక్లెట్ సిరప్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్ని గార్నిష్ చేసుకొని అందులో మిల్క్ షేక్ వేసుకొని చల్లగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే మిల్క్ షేక్ రెడీ. చూడండి, ఇక్కడ నేను మిల్క్ షేక్తో గార్నిష్ చేసుకొని అందులో అవకాడో మిల్క్ షేక్ని వేస్తున్నాను. దీనిని సాయంకాలం చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది. ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు మరియు చాక్లెట్ సిరప్తోని పైనుంచి గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, చల్ల చల్లగా దీన్ని ఐస్ క్యూబ్స్తో కలిపి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇదండి ఈరోజు మనం తయారు చేసుకున్న అవకాడో మిల్క్ షేక్. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.